కనుక మనం వడలు చేయడానికి అన్ని వేసి కలుపుకొని పెట్టుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడు తినే ఉప్మా బోర్ కొడుతుందా? పిల్లలు కూడా ఉప్మా చేస్తే తిన్నారు కదండి. అలాంటి టైంలో మనము ఇలా ఉప్మా రవ్వతో ఎంతో టేస్టీగా రుచిగా ఉండేటటువంటి వడలు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దలైనా సరే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ వడలు కొబ్బరి చట్నీతో తిన్నా, పల్లి చట్నీ తిన్నా కూడా చాలా సూపర్ టేస్ట్గా బాగుంటుందండి. ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాకుండా ఈవినింగ్ టీ టైం, స్నాక్స్ టైంలో కూడా చాలా అద్భుతంగా టేస్ట్గా చాలా బాగుంటాయి. పైన క్రంచీగా క్రిస్పీగా లోపల సాఫ్ట్ ముద్దుగా చాలా బాగుంటాయండి. మరైతే నేను ఈ వడలోకి ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మ్యాన్స్ మనపై కిచెన్. ఇవాళ మనము రవ్వ వడలు అయితే చేసుకుందాం. క్రంచీగా క్రిస్పీగా టేస్ట్గా ఉండే రవ్వ వడలు తీసుకుందాము. ఇక్కడ నేను 1 కప్ వరకు అయితే సూజీ రవ్వను తీసుకున్నాను. ఇక మనం రవ్వ వడ చేసుకోవడానికి 1 కప్పు రవ్వకి ఇక్కడ 2 కప్పుల వరకు అయితే వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు అయితే వాటర్ వేస్తున్నాను. కొద్దిగా బాయిల్ అయ్యేటప్పుడే మనకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోవాలండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఇవన్నీ వేసాక కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా కొద్దిగా మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడే మనము తీసి పెట్టుకున్న 1 కప్పు సూజీ రవ్వని వేసుకోవాలి. రవ్వ వేసినప్పుడు ఎక్కడ ఉండలు కాకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు రవ్వ వాటర్ అంతా పీల్చుకొని కొద్దిగా ఉడికే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా రవ్వ దగ్గర పడుతుంది, అంతవరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కింద దించుకోవాలండి. ఇది కొద్దిగా చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మనము చేతితోనే బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాము. తర్వాత అంతా ఒకసారి చేతితోనే మనం కలుపుకొని పెట్టుకోవాలి. మనకు రవ్వలో ఎక్కడ ఉండాలి అన్నట్టుగా మొత్తం స్మూత్గా అయ్యే వరకు ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. రవ్వనంతా ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనం చేతికి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ రుద్దుకొని ఇప్పుడు తడిపి పెట్టుకున్న రవ్వని కొద్దిగా తీసుకొని మనం వడల్లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ ఇలా బాల్లాగా చేసుకొని ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి. తర్వాత మధ్యలోకి హోల్ వేసుకోవాలి. ఇలా మిగతా అన్ని ఇలానే చేసి పెట్టుకుందాము. అన్ని వడలు చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క వడను అయితే వేసుకోవాలి. వడలు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. అలాగే మనము మిగతా వడలు కూడా తీసుకొని పెట్టుకుందాము. ఓకే అండి, చూసారుగా ఈ అద్భుతమైన రుచి ఉండే వడలు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.